బలిచక్రవర్తి 3 అడుగులు దానమివ్వమని వామనావతారంలో అడిగితే, ఆయన మూడో అడుగు ఎక్కడ పెట్టను అంటే, నా నెత్తి మీద పెట్టమంటే, ఆ స్వామి పాతాళ లోకంలోకి అధిపతిని చేద్దామని చెప్పి ఆయన నెత్తి మీద పెట్టి పాతాళ లోకానికి రాజుని చేశారట. అది చూసి తప్పుగా భావించి బలిచక్రవర్తి కూతురు తిట్టుకుంటుందిట. అందుకని పూతన అనే రాక్షసిలాగా వచ్చి కృష్ణుడిని పాలిస్తానని చెప్పి చంపేద్దామని అనుకుని కృష్ణ పాదస్పర్శ తగిలి పునీతమై మోక్షాన్ని పొందింది. శత్రువుని కూడా మోక్షమిచ్చిన మహానుభావుడు మన శ్రీకృష్ణ పరమాత్మ. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః తత్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్చున. ఎవడి ప్రకారముగా నా యొక్క దివ్యమైన జన్మను